హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజిఎంఎల్టీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి క్యూసీ ఫైల్ సెటప్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే బయోరాడ్ కంట్రోల్స్ మనం దీంట్లో యూజ్ చేస్తామని చెప్పాను. దాంట్లో యొక్క కిట్ ఇన్ సెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూశాను, ఆ విధంగా చూపించాను. నేను ఈ షీట్ ఇట్లా ఏ విధంగా వస్తుందో ఈ షీట్ అనేది నేను ప్రింట్ తీసి పెట్టుకున్నాను. ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో నేను చూపించాను. వీడియో అయితే మీకు ఐకార్డ్లో రిలీజ్ చేస్తారు, మీరు చూడనట్లయితే మిస్ అయినట్లయితే. సో ఇప్పుడు వచ్చేసి ఈ టాపిక్లో మనం ఈ యొక్క డేటాను ఫైల్ సెటప్ దీంట్లో ఏ విధంగా చేయాలని చూపిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో సిస్టంలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇక్కడ వచ్చే సిస్టంలోకి వెళ్ళినట్లయితే మనకి క్వాలిటీ కంట్రోల్లోకి అయితే వెళ్ళిపోవాలి. మనము దీనిలోకి వెళ్ళినట్లయితే యాక్సెస్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ యాక్సెస్ కోడ్ వచ్చేసి 11753193. అన్నిటికీ డిఫాల్ట్గా ఇదే యాక్సెస్ కోడ్ ఉంటుంది విట్రస్లకి. ఓకేనా? ఇక్కడ లాగిన్ కాగానే యాక్సెస్ కోడ్తో ఇక్కడ చూడండి, క్వాలిటీ కంట్రోల్లో రివ్యూ, ఎడిట్ క్యూసీ రిజల్ట్స్, ప్రింట్ చార్ట్స్, సేవ్ స్టాటిక్స్, రివ్యూ క్యుములేటివ్ స్టాటిక్స్, సెటప్ క్యూసీ ఫైల్ పారామీటర్స్, క్యాలిబ్రేషన్ హిస్టరీ అని ఈ విధంగా వస్తాయి. సో మనకు కావాల్సింది క్యూసీ ఫైల్ సెటప్ చేయాలి మనం దీంట్లో. సో వచ్చేసి ఇక్కడ 4th ఆప్షన్ చూడండి, సెటప్ క్యూసీ ఫైల్ పారామీటర్స్. ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని నేను యాడ్ చేసినవి బయోరాడ్ కంట్రోల్స్ ఆల్రెడీ నేను ఫైల్ సెటప్ చేసి ఉన్నాయి. ఇక్కడ లెవెల్ 1, ఇక్కడ లెవెల్ 1, ఇక్కడ లెవెల్ 2, ఈ విధంగా ఆల్రెడీ నేను యాడ్ చేసి ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. ఓకేనా? ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట. సో ఇట్లా ఏ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి దాంట్లో ఒక డేటా అనేది నేను చూపిస్తామంట. ఇప్పుడు ఒకటి జస్ట్ మీకు డమ్మీగా ఏదైనా ఒక పారామీటర్తో నేను చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ దీంట్లో వచ్చేసి ఎడిట్ క్యూసీ ఫ్లూయిడ్ ఐడి అనేది సెలెక్ట్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ బ్లాంక్ అనేది ఇక్కడ చూడండి, ఇలాంటి బ్లూ కలర్ బాక్స్ ఒకటి ఎంటీగా వచ్చేసింది. దీంట్లో మనం ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది లాట్ నెంబర్ అన్నమాట, ఇదేమో బయోరాడ్ నేము, లెవెల్ ఇక్కడ బ్రాకెట్లు వేసుకోవాలి, ఇది ఎక్స్పైరీ డేట్ అనమాట. సేమ్ యాజ్ యూజువల్ మనం ఒక డమ్మీ మీకు క్రియేట్ చేసి చూపిస్తాను అనమాట. సో నేను ఏదైనా ఒక లాట్ చూపిస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ 89731 సో ఇది వచ్చేసి లాట్ నెంబర్. ఓకేనా? 89731. సో ఆల్రెడీ ఉంది కాబట్టి చూపించదు, అది ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది. జస్ట్ వేరేది 730 పెట్టాను నేను. నెక్స్ట్ వచ్చేసి బయోరాడా ర్యాండాక్సా మనం పేరు పెట్టుకోవాలి. సో క్యాప్స్లో బయోరాడ్ టైప్ చేస్తాను నేను, బయోరాడ్. సో నేమ్ పెట్టకుండా ఏం కాదు, జస్ట్ లెవెల్ పెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే కీబోర్డ్కి సరిగ్గా పనిచేయట్లేదు. లెవెల్ 2 అని పెడుతున్నాను నేను. తర్వాత ఎక్స్పైరీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి 31st 5th month 2024 ఇట్లా ఎక్స్పైర్ అయితే వేయాలి. చూడండి ఇప్పుడు నేను యాడ్ చేసింది అయితే ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్లో వచ్చేసింది అప్డేటెడ్గా. సో దీని తర్వాత దీంట్లో మనకి డేటా ఎంట్రీ చేయాలి. ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. సో ఈ లాట్ మీద డేటా ఎంట్రీ చేసే ముందు మనము టెస్ట్ సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఈ లాట్కి ఏవే టెస్ట్లు మనం రన్ చేయాలనుకుంటున్నాం అనేది. సో అప్పుడు టెస్ట్ సెలెక్షన్ మనం చేసిన తర్వాత ఏ లాట్ అయితే మేము యాడ్ చేస్తామో డమ్మీగా దీనిపైకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారామీటర్కి మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అనుకుందాము. గ్లూకోజ్ సెలెక్షన్ చేసిన తర్వాత రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చిన సేవ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు గ్లూకోజ్ అయితే సెలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ బేస్ లైన్ డేటా, అంటే మనం ఇచ్చే డేటా అనేది బేస్ లైన్ డేటా అని క్లిక్ చేసేది మనకు వస్తుంది అనమాట. ఇది క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ టెస్ట్ సెలెక్షన్ అయిందో లేదో చూడాలనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, 89730 లాట్ నెంబర్ కొట్టాను నేను. గ్లూకోజ్ MG4DL అని ఉంది. ఇక్కడ M అని ఉంది, SD అని ఉంది. M అంటే మీన్, SD అంటే స్టాండర్డ్ డీవియేషన్. సో మనం ఇవ్వాల్సిన మీన్ ఇవ్వాలి, SD ఇవ్వాలి. ఈ మీన్ SD ఎక్కడ ఉంటుందంటే మనకు మీన్ వచ్చేసి దీంట్లో ఆటోమేటిక్గా ఇక్కడ ఇస్తున్నారు చూడండి, మీన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? మీన్ రేంజ్ లో రేంజ్ హై రేంజ్ ఉంటుంది. నేను లాస్ట్ టైం చూపించాను మీకు, లాస్ట్ వీడియో చూడండి ఒకసారి, కాకపోతే దీంట్లో మామూలుగా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లెవెల్ చూపిస్తాను మీకు. గ్లూకోజ్ కదా, గ్లూకోజ్ మీన్ వచ్చేసి ఇక్కడ చూడండి, గ్లూకోజ్కి మీన్ వచ్చేసి ఫస్ట్ అండి 97.1. ఓకేనా? ఇది మీన్. సో ఫస్ట్ వచ్చేసి నేను దీని మీద క్లిక్ చేసినట్లయితే టచ్ మాన్యువల్ ఎంట్రీ ఆటో క్యాలిక్యులేట్ ఉంటుంది. సో మాన్యువల్ ఎంట్రీ మనం క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ దీని మీద టచ్ చేయగానే టచ్ మాన్యువల్ ఎంట్రీ ఆర్ ఆటో క్యాలిక్యులేట్ అని ఉంటుంది.
సో మనం ఆటో క్యాలిక్యులేటర్ అక్కర్లేదు, మాన్యువల్ ఎంట్రీ ఇవ్వాలి. ఇవ్వగానే చూడండి టైప్ వాల్యూ ఆఫ్ మీన్ అంటుంది, దెన్ ప్రెస్ ఎంటర్ అంటుంది. ఇప్పుడు మీన్ వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 97.1. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది కొట్టగానే ఎంట్రీ చేయాలి. చేయగానే ఇక్కడ మీన్ దగ్గర ఎస్డి మనకు మీన్ సేవ్ అవుతుంది. సో ఎస్డి అనేది దీంట్లో మనకు ఉండదు ఫ్రెండ్స్. ఎస్డి అయితే మనకు దీంట్లో ఇవ్వడు. ఎస్డి మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. గ్లూకోజ్ ఎస్డి వచ్చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ లో రేంజ్, ఇక్కడ హై రేంజ్ ఉంటుంది. హై రేంజ్ 108, 85.7 లో రేంజ్. ఫార్ములా ఉంటుంది దీనికి వచ్చేసి, నేను దీని మీన్ అనేది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ పెట్టాను. 5.575 దీని యొక్క ఎస్డి. ఏదో క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ వీడియో చేస్తాను, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, నెక్స్ట్ ఎస్డి ఎంట్రీ చేయమంటుంది. ఎస్డి వచ్చేసి 5.575 ఎంట్రీ చేయగానే ఇక్కడ ఎస్డి వాల్యూ కూడా వచ్చేసింది. సో ఈ విధంగా క్యూసీ ఫైల్ సెటప్ ఒక్కొక్క పారామీటర్కి అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి గ్లూకోజ్ చేశానప్పుడు గ్లూకోజ్కి ఆల్రెడీ యాడ్ అయింది చూడండి, ఇప్పుడు యాడ్ అయినా ఇట్లా చూపిస్తుంది. అదే ఇంకా నేను పాదే చూపించాలనుకుంటే అన్ని పారామీటర్ చూపిస్తా చూడండి. జస్ట్ ఇక్కడ చూడండి, అన్నిటికీ నేను యాడ్ చేశాను. ఇట్లా ఒక్కొక్క పారామీటర్ ఆ విధంగా యాడ్ చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మన వీడియో అన్నమాట. మన వీడియో లైక్ చేయండి ఒకసారి, ఎందుకంటే అందరు టెక్నీషియన్లకు కానీ తెలియని వాళ్ళకి నేర్చుకోవడానికి బీకామ్ టెక్నీషియన్లకి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.